ఓకే. హలో, వెల్కమ్ టు ఎవ్రీవన్. ఒకసారి చూడండి, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ప్రజెంట్ సిలబస్ చేంజ్ అయింది. సెకండ్ ఇయర్తో ఎండ్ అయిపోతుంది ఓల్డ్ సిలబస్. ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి న్యూ సిలబస్ వచ్చింది. అంతా న్యూ ప్యాటర్న్. పేపర్ వచ్చేసి 100 మార్క్స్కి. దాని గురించి ఒకసారి మళ్ళీ తర్వాత డిస్కషన్ చేద్దాం వీడియోలో. ప్రజెంట్ ఇప్పుడైతే థర్డ్ ట్రిగ్నోమెట్రిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాంట్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ చెప్తున్నా. ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం ఏమంటున్నాడంటే రేడియన్ మెజర్ కనుక్కోమంటున్నాడు. అంటే వాల్యూస్ డిగ్రీస్లో ఇచ్చాడు, మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? రేడియన్ మెజర్. మొన్న చెప్పాను మీకు, రేడియన్ మెజర్ కనుక్కోవడానికి ఫార్ములా రేడియన్ మెజర్ కనుక్కోవడానికి ఏంటండి ఫార్ములా? π/180 ఇంటూ π/180 ఇంటూ డిగ్రీ మెజర్ ఏంటండి? ఫార్ములా ఏంటి? π/180 ఇంటూ డిగ్రీ మెజర్. మరి π/180 ఇంటూ డిగ్రీ మెజర్ అంటే ఫస్ట్ ప్రాబ్లం ఎంత ఇచ్చాడు? 25. కాబట్టి 25 180లో 5 టేబుల్ 5 టైమ్స్, 18లో 5 టేబుల్ 3 5s are 15. ఇంకెంత ఉండిద్దండి? 3 30లో 30 అంటే 6 టైమ్స్. 5 ఇంటూ π 5π/36. 25 degrees ఈక్వల్ టు 5π/36 రేడియన్స్. ఓకే, ఫస్ట్ బిట్ ఓకే. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఎంత ఇచ్చారు? సెకండ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ థర్డ్ ఫోర్త్ సిమిలర్ ప్రాబ్లమ్స్ కాబట్టి డైరెక్ట్ అవి చేసేద్దాం. 240 degrees మళ్ళీ సేమ్ ఫార్ములా అండి. ఏంటి ఫార్ములా? రేడియన్ మెజర్ ఈక్వల్ టు RM అని పెట్టేస్తున్నాను. రేడియన్ మెజర్ ఈక్వల్ టు π/180 ఇంటూ DM డిగ్రీ మెజర్. అంటే π/180 ఇంటూ DM అంటే ఎంత ఇచ్చాడు? 240. 0 0 క్యాన్సిల్. 6 టేబుల్ 6 4s are 24, 6 3s are 18 అంటే ఏమైంది? 4π/3. రేడియన్ మెజర్ వాల్యూ ఎంత వచ్చింది? 4π/3 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఫోర్త్ ప్రాబ్లం ఎంత ఇచ్చాడు? 520. ఏమైంది? రేడియన్ మెజర్ ఈక్వల్ టు π/180 ఇంటూ డిగ్రీ మెజర్. π/180 ఇంటూ 520. 0 0 క్యాన్సిల్. 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 52లో 18లో ఏం క్యాన్సిల్ అవుతాయి? 2 టేబుల్ చూడండి. 26 టైమ్స్ 9 టైమ్స్. ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతాయా? లేవు కదా. 26/9. ఓకేనా? క్లియరా అండి ఇంతవరకు? ఓకే. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. -47 degrees 30 minutes ఎంత ఇచ్చాడండి? -47 degrees 30 minutes. ఇప్పుడు దాకా డిగ్రీస్లో ఉంది కాబట్టి డైరెక్ట్ చేసేసాం. 30 minutes. ఓకే, మీకు మొన్న చెప్పడం మర్చిపోయానండి. 1 degree ఈక్వల్ టు 60 minutes. సింబాలిక్ రాస్తున్నా. 1 degree ఈక్వల్ టు 60 minutes. ఓకే, 1 minute ఈక్వల్ టు 60 seconds. ఇలా 2 గీతలు పెట్టాము అంటే సెకండ్స్ని ఇండికేట్ చేస్తాయి. ఒక గీతే పెట్టాము అంటే మినిట్స్ని ఇండికేట్ చేసింది. పైన 0 పెట్టామంటే డిగ్రీస్లో ఉన్నట్టు. ఓకేనండి? 1 degree అంటే ఎంత? 60 minutes. 1 minute అంటే ఎంత? 60 degrees. ఓకే, క్లియర్? కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చింది మొత్తం మనకి ఎలా ఉండాలి? డిగ్రీస్లోనే ఉండాలి. వాడు సగం డిగ్రీస్లో సగం మినిట్స్లో ఇచ్చాడు. ఆ మినిట్స్లోని కూడా మనం డిగ్రీలో కన్వర్ట్ చేసుకుని అప్పుడు రేడియన్ మెజర్ కనుక్కోవాలి. మైనస్ కామన్ పక్కన పెట్టేసేయండి. 47 degrees. ఇప్పుడే కదా చెప్పుకున్నాం 1 degree అంటే ఎంత?
60 minutes. అంటే 1/1 పాత్ అంటే ఎలా రాస్తావు, 1/60. ఇక్కడ 30 minutes అంటున్నాడు కాబట్టి ఏమైంది 30/60. 0 0 క్యాన్సిల్. 3 6లో 2 times కాబట్టి డిగ్రీలో కన్వర్ట్ అయితే ఏమైంది 1/2. ఫ్రాక్షన్ మొత్తాన్ని సింగిల్ ఫ్రాక్షన్లోకి తీసుకురండి. 47 into 2 అండి. 47 2s are 2 7s 40, 2 4s are 8, 8 1 9, 94. ఇది ఉందిగా, యాడ్ చేసుకోవాలి కదండి. 94 + 1 అంటే 95/2. మొత్తం ఓవరాల్ డిగ్రీస్లోకి వచ్చేసింది. ఇప్పుడు రాయండి ఫార్ములా. ఏం రాస్తారు, రేడియన్ మెజర్ ఈక్వల్ టు π/180 ఇంటూ డిగ్రీ మెజర్. ఓకేనా, π/180 ఇంటూ డిగ్రీ మెజర్ ఎంత ఇచ్చాడు, -95/2 ఇచ్చాడు. ఓకే, అంటే ఏమైంది అప్పుడు -95π/2 ఇంటూ 180 360. ఓకే, క్లియరా అండి ఇంతవరకు? ఎనీ వన్ డౌట్? 5 టేబుల్ క్యాన్సిల్ చేసుకోవచ్చు కదండి, ఇలా అయినా వదిలేసేయండి. లేదు అంటే ఇది ఈ స్టెప్కి 2 or 5 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. చూడండి, 5 1s are 5, ఇక్కడ ఎంత 45, 5 9s are 45. 180లో ఆల్రెడీ ఇక్కడ క్యాన్సిల్ చేసాం కదండి 36 times కాబట్టి ఎంత 19π/36 2s are 72. క్లియరా? ఓకే, ఎనీ డౌట్ ఇంతవరకు? ఓకేనా? ఏంటదండి, డిగ్రీస్లో ఇస్తే డిగ్రీస్లో వాటిని రేడియన్ మెజర్లోకి కన్వర్ట్ చేసాం. క్లియర్? ఫస్ట్ది అయిపోయింది కదండి. నెక్స్ట్ ఇది చూడండి. నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ 4 మళ్ళీ సేమ్ 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఏం కనుక్కోమంటున్నాడు, ఫైండ్ ద డిగ్రీ మెజర్ కనుక్కోమంటున్నాడండి. ఏం కనుక్కోమంటున్నాడు, ఫైండ్ ద డిగ్రీ మెజర్. మరి డిగ్రీ మెజర్ కనుక్కోవాలి అంటే మనం ఫార్ములా చెప్పుకున్నాం. ఎంత డిగ్రీ మెజర్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, డిగ్రీ మెజర్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, 180/π ఇంటూ రేడియన్ మెజర్. ఓకేనా, డిగ్రీ మెజర్ ఈక్వల్ టు ఏంటండి ఫార్ములా, 180/π ఇంటూ రేడియన్ మెజర్. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. రేడియన్ మెజర్కి డిగ్రీ మెజర్కి ఏదన్నా ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రేడియన్ మెజర్ గుర్తుపెట్టుకోండి. రేడియన్ మెజర్ అంటే ఎప్పుడు సరే పై అనేది పైన ఉండాలండి. అంటే 2π/6, 7π/6 అలా ఏదన్నా కానివ్వండి, ఎంతన్నా ఉన్నాయండి π/6. ఎగ్జాంపుల్ ఇలా 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 ఉంటే రేడియన్ మెజర్. కాబట్టి రేడియన్ మెజర్ కనుక్కోమన్నప్పుడు ఫార్ములాలో π/180 ఉండాలి. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే డిగ్రీ మెజర్ రివర్స్ 180/π అని చెప్పి రాసుకుంటాం. 2 గుర్తుపెట్టేసుకుని కన్ఫ్యూజ్ మాత్రం అస్సలు అవ్వద్దండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం తర్వాత మాట్లాడుకుందాం. మీకు సింపుల్గా అర్థం అవడం కోసం థర్డ్ ప్రాబ్లం చెప్తా. ఫస్ట్ ఎంత ఇచ్చాడు డిగ్రీ మెజరు, 5π/3. ఫార్ములా డిగ్రీ మెజర్ కనుక్కోవడానికి dm ఈక్వల్ టు 180/π ఇంటూ రేడియన్ మెజర్ ఎంత ఇచ్చాడండి, 5π/3. 5 క్యాన్సిల్, 3 6 18 అంటే 60, 6 5s 30, పక్కన 0 ఉంది కాబట్టి 0, 300 degrees. 5π/3 రేడియన్స్ ఈక్వల్ టు ఎంత, 300 degrees. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం 7π/6. మళ్ళీ సేమ్ ఫార్ములా, డిగ్రీ మెజర్ ఈక్వల్ టు 180/π ఇంటూ రేడియన్ మెజర్. రేడియన్ మెజర్ అంటే ఎంత ఇచ్చాడు, 7π/6. మళ్ళీ సేమ్ అండి, పై క్యాన్సిల్. ఈ 6 180లో
6 3s are 18 కాబట్టి 0 7 3s 21 ఈక్వల్ టు 210 డిగ్రీస్. క్లియరా? ఇంతవరకు ఓకేనా? ఫస్ట్ది సెకండ్ది ఈజీగా వచ్చేసినాయి. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లంకి వద్దామండి. ఎంత ఇచ్చారు? 11/16 డిగ్రీ మెజర్ ఈక్వల్ టు 180/π ఇంటూ 11/16. ఒక్కసారి ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. బ్రాకెట్లో ఏంటో ఇచ్చినట్టున్నాడు. యూస్ పై ఈక్వల్ టు 22/7. పై ప్లేస్లో ఎంత పెట్టమంటున్నాడు ఈ ప్రాబ్లంకి? 22/7. అంటే ఈ 4 ప్రాబ్లమ్స్కి పై ఉన్న చోట ఎంత యూస్ చేసుకోవాలి? 22/7. ఆల్రెడీ ఇక్కడ 2 పైలు వచ్చినాయి మనకి. ఇక్కడ ఒక పై, ఇక్కడ ఒక పై. ఆ పై ప్లేస్లో 22/7 పెట్టినా మళ్ళీ 2 క్యాన్సిల్ కదండి. అందుకని డైరెక్ట్ క్యాన్సిల్ చేసేసా. ఇప్పుడు అలా చేయడానికి లేదుగా, ఓన్లీ సింగిల్ పైయే ఉంది. సింగిల్ పైయే ఉంది కాబట్టి కంపల్సరీ సింగిల్ పై ప్లేస్లో ఎంత పెట్టాలి? మనం 22/7 పెట్టాల్సింది. కాబట్టి 180/22/7 ఇంటూ 11/16. ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. ఇది రివర్స్ అయిందంటే ఏమైంది? 7/22 ఇంటూ 11/16. ఈ 11 దీంట్లో 2 టైమ్, ఈ 2 దీంట్లో 90 టైమ్స్. 9 ఇంటూ 7 9 6 2 టేబుల్ చూడండి. 16లో 8 టైమ్స్ పోయిద్దిగా. దీంట్లో 45 టైమ్స్ క్యాన్సిల్ అయిద్దా? 7 5s are 35, 7 4s are 28, 315/8 315/8 అయిపోలేదండి. 315/8 వచ్చింది. ఇప్పుడు మనం డిగ్రీస్లోకి మార్చాలి కదా. దీని మీనింగ్ ఏంటండి? 8తో 315 డివైడ్ చేయాలి. అంతేగా? చేస్తున్నాను చూడండి. 315 8తో డివిజన్ చేస్తున్నా. 8 1s are 8, 8 2s are 16, 8 3s are 24, 8 4s are 32. ఎక్కువైపోతుంది కదా. 8 3s are ఏంటండి? 21, 24. 8 3s are 24. 1లో 4 తీసేస్తామా? లేదు. అంటే ఇటు నుంచి అప్ తెచ్చుకుంటాం. 11లో నుంచి 4 పోతే 7. 2 - 2 0. పక్కన 5 ఉంది కాబట్టి 5ని కిందకి దింపుతున్నా. 8 9s are 72. 5లో నుంచి 2 పోతే 3. ఫ్రాక్షన్ రాసేటప్పుడు ఎలా రాసుకుంటామండి? ఫస్ట్ ఇదేనా, దీన్ని ఏమంటాము? కోఎఫిషియంట్. 39 ఇంటూ రిమైండర్ 3/8. ఓకే, అంటే 39 డిగ్రీస్. ఇది డిగ్రీస్ కిందకే వచ్చింది. ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి డిగ్రీస్ 39 డిగ్రీస్ ప్లస్. ఇప్పుడు ఇది డిగ్రీ కదండి. ఆ డిగ్రీని వాట్స్లో రాస్తున్నా. డిగ్రీ మరి డిగ్రీ అంటే 1 డిగ్రీ అనే కదా మీనింగ్. 1 డిగ్రీ అంటే ఎన్ని మినిట్స్? 60 మినిట్స్. అంటే ఈ డిగ్రీ ప్లేస్లో 60 మినిట్స్ పెట్టుకోవచ్చా? అది పెడుతున్నా. 3/8 ఇంటూ 1 డిగ్రీ అంటే ఎంత? 60 మినిట్స్. అంటే ఇప్పుడు అవి 2 మల్టిప్లికేషన్లోనేగా ఉంది. 3 6 180/8 దేంట్లో ఉందండి? మినిట్స్లో ఉంది. మళ్ళీ 180/8 అంటే మీనింగ్ 8 2s are 16. 8లో నుంచి 6 తీసేస్తే 2, ఇది 0. మళ్ళీ 8 2s are 16. 10లో నుంచి 6 పోతే 4. 39 డిగ్రీస్ 22 ఇంటూ 4/8. ఈ 4 8లో 2 టైమ్స్. ఇది మినిట్స్లోనే ఉందండి. ఇంకా 39 డిగ్రీస్ 22 మినిట్స్ ప్లస్ ఎంత మిగిలింది? 1/2 మినిట్స్. మరి 1/మినిట్స్ అంటే మీనింగ్ 1/మినిట్స్. మళ్ళీ సేమ్ 1 మినిట్ అంటే ఎంత? 60 సెకండ్స్. అంటే 1/2 ఇంటూ
ఆ మినిట్ ప్లేస్లో ఎంత పెడతామండి 60. అప్పుడు ఇది దేంట్లోకి వస్తుంది సెకండ్స్లోకి. ఈ 260లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ 30. అంటే ఏమవుతుంది ఫైనల్ ఆన్సర్ 39 degrees 22 minutes 30 seconds. ఓకే, క్లియర్, అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం మీరు చేయండి. ఎంత ఇచ్చాడు వాల్యూ -4 అంటే ఏం రాసుకుంటాము 180/π ఇంటూ -4. పై అంటే వాల్యూ ఎంత 22/7 ఇంటూ -4. మైనస్ ముందు రాసేస్తున్నా -180 ఇంటూ రివర్స్ అయితే 7/22 ఇంటూ 4. 2 టేబుల్ 11 టైమ్స్ 90 టైమ్స్. పైది మొత్తం మల్టిప్లై చేసి బై 11లో వచ్చిన దానికి ఇలా సేమ్ ప్రాసెస్ చేసుకుంటారండి. ఇదిగోండి 9 7 సార్ ఎంత 63. 0 ఉంది కాబట్టి 630. 630ని 4తో 4 ఇంటూ 0 0. 4 3 సార్ 12. 4 6 సార్ 24. 125 ఎంత వస్తుంది 25/20/11. ఇప్పుడు ఏం చేయాలండి 11ని దీని మొత్తాన్ని డివిజన్ చేసి సేమ్ ప్రాసెస్ చేయండి. ఆన్సర్ రాకపోతే కామెంట్ చేయండి, షార్ట్లో చెప్పుకుందాం. ఓకే, ప్రజెంట్ ఇంతవరకు చాలండి. మళ్ళీ రేపటి క్లాస్లో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం.